ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకా గ్రంథపు వివరణలో 2వ సెషన్లోనికి తండ్రి మేము ప్రవేశిస్తుండగా మీ పాద సన్నిధిలో ఈ రీతిగా కూర్చుని కేవలం మీ సహాయం చేత మాత్రమే మేము ముందుకు సాగగలమని నమ్ముచు తండ్రి మీ నడిపింపును అర్థిస్తూ అర్థమయ్యే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని, బలపడుటకు కృప దయచేయమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మీకా గ్రంథపు వివరణలో ఉన్నాం. మొదటి సెషన్ను ముగించుకొని 2వ సెషన్లోనికి ప్రవేశిస్తున్నాం. మొదటి సెషన్లో పరిచయం అని మీకా అన్న పేరు మీద పాత నిబంధనలో ఉన్న మిగిలిన వ్యక్తులు లేదా ఇతర వ్యక్తులు వారి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. మనం మాట్లాడుకుంటున్న ప్రవక్త అయిన మీకా గారు కాకుండా అదే పేరు మీద ఆయన కంటే ముందు, ఆయన తరువాత కొంతమంది ప్రవక్తలు లేదా బోధకులు లేదా సేవకులు, మరికొంతమంది సామాన్యులు, అందులోనూ ఒక దేవునికి అసహ్యునిగా కనిపించే వ్యక్తి, అదే పేరు మీద కనిపించే ఒక స్త్రీ, వీరందరి గురించి ఎలాగో మనకు ఆ పేరు గురించి మనం మాట్లాడుకుంటున్నామని మొదటి సెషన్లో వారి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక దాన్ని కొనసాగిస్తూ ఈ 2వ సెషన్లో ఇదే పరిచయాన్ని మరింత ఎక్కువగా మాట్లాడుకునే క్రమంలో భాగంగా మరికొన్ని విషయాలు మనం గమనిద్దాం. పేరు గురించి మనము చూసాం. ఇక నెమ్మదిగా ఈ ప్రవక్త ఏ కాలానికి చెందినవాడు అన్న ప్రశ్నతో ఈ 2వ సెషన్ని మనం ప్రారంభిద్దాం. ఈయన ఏ కాలానికి చెందినవాడో తెలియాలంటే ఆయన జీవించిన కాలంలో ఏ పాలకులు ఉన్నారో మనం చూడగలిగితే మనం కాలాన్ని త్వరగా పట్టేయచ్చు. మొదటి సెషన్లో కూడా ఆ వచనాన్ని చూసాం, ఇందులో కూడా చూద్దాం. 1వ అధ్యాయము 1వ వచనం. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అంటే ఈయనకు దేవుని దర్శనం లేదా దర్శనాలు ఏ కాలంలో వచ్చాయి అని ప్రశ్నిస్తే ఈ రాజుల కాలములో అని సమాధానం వచ్చింది. మరి యోతాము, ఆహాజు, హిజ్కియా ఈ రాజుల కాలాలలో వచ్చింది కనుక ఈ రాజుల పాలనా కాలాన్ని బట్టి మీకా గారి సేవా జీవితం సుమారు క్రీస్తు పూర్వం 735 నుండి 700 మధ్యకాలంలో జరిగిందని మనము ఒక అంచనాకు రావచ్చు. క్రీస్తు పూర్వం 735 నుండి 700 లేదా 700 వరకు అని ఈ కాలం గురించి మనము దాదాపుగా నిర్ధారించవచ్చు. అది మాత్రమే కాకుండా గ్రంథంలో ఆయన మాట్లాడిన కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని విషయాలను బట్టి, వాటిని మనం ఎలాగూ రాబోయే ఎపిసోడ్స్లో మాట్లాడుకుంటాం కనుక వాటన్నిటిని మనసులో పెట్టుకుంటే క్రీస్తుపూర్వం సుమారు 735 నుండి 700 మధ్యకాలంలో ఈయన సేవ చేసినట్టుగా లేదా ఈయన ప్రవచన జీవితం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. పోతే ఈయన సేవ చేసేటప్పుడు రాజులు యోతాము, ఆహాజు, హిజ్కియా అని చూసాం. ఈ సందర్భంలో
ఇర్మియా గ్రంథంలో కూడా మీకా గారి గురించి ఒక ప్రస్తావన ఉంది, అది కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఏ మీకా గారి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, లేదా ఈ మీకా గ్రంథంలో మనం ఏవైతే మాట్లాడుకోబోతున్నామో, ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నట్టుగా మీకా గారి తర్వాత కాలంలో వచ్చిన ఇర్మియా గారి గ్రంథంలో కూడా మీకా గ్రంథములోని విషయాల గురించి ఒక చక్కని ప్రస్తావన కనబడింది. చూద్దాం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. 18. యూదా రాజైన హిజ్కియా దినములలో మోరష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. ఇప్పుడు మీకా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మీకా గారు ఎవరని చూస్తున్నాం? మోరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు కదా. అంటే ఈ ప్రవక్త అయిన మీకా గారికి వచ్చిన దర్శనం దేవునిది అని తర్వాత వచ్చిన ప్రవక్తలు కూడా వాటిని గట్టిగా నిర్ధారించారు. కానీ మనము కాలం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక, మీకా గారి కాలంలో యోతాము, ఆహాజు, హిజ్కియా అన్నవారు పాలకులైతే, అదే మీకా గారు సేవ చేసే కాలంలో మరొక ఇద్దరు, చెప్పాలంటే ముగ్గురు అనొచ్చు, పోనీ ముగ్గురు అందాం. ఆ ముగ్గురులో ముఖ్యంగా ఇద్దరు దాదాపుగా మీకా గారి సమకాలికులుగా, మీకా గారు సేవ చేస్తున్నప్పుడే వాళ్ళిద్దరూ కూడా వీళ్ళు ప్రముఖ ప్రవక్తలుగా ఇశ్రాయేలు, యూదా భూభాగాలలో సేవ చేసేవారు. వారెవరు అని ప్రశ్నిస్తే, ఒకరు హోషేయ గారు, మరొక ఆయన యెషయా గారు. అంటే హోషేయ గారు, యెషయా గారు, మీకా గారు ముగ్గురు దాదాపుగా సమకాలికులు. నువ్వెలా చెప్పగలవు అంటారేమో. ఒకసారి హోషేయ గ్రంథం కంటే ముందు యెషయా గ్రంథం కొద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము చూద్దాం. ఉజ్జియా తప్ప మిగిలిన రాజులందరూ మనకు మీకాలో కనపడుతున్నారు. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. ఇప్పుడు మీకాలో ఈ రాజులనైనా మనం చూసింది, అందులో ఉజ్జియా ఒక్కడే మిస్ అయ్యాడు మనకు. యోతాము, ఆహాజు, హిజ్కియా. అంటే యోతాము, ఆహాజు, హిజ్కియాల కాలములో మీకా గారినే కాదు దేవుడు వాడుకున్నది, యెషయా గారిని కూడా, లేదా యెషయా గారినే కాదు మీకా గారిని కూడా అని అనుకోండి. వీళ్ళిద్దరి గురించి కొన్ని మాటలు రేపు ఉదయం కూడా నేను మాట్లాడతాను. జస్ట్ ఒక చిన్న పరిచయంగా యెషయా గారి ప్రస్తావన ఇక్కడ తీసుకొని వచ్చాను. ఇప్పుడు యెషయా గారి కాలంలో ఉజ్జియా గారు ఉన్నట్టుగా, లేదా ఉజ్జియా అనేటువంటి వ్యక్తి రాజుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని హోషేయ గ్రంథం కొద్దాం. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము చూద్దాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలు రాజు దినములలో బేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అంటే ఒకటే కాలంలో దేవుడు ముగ్గురు గొప్ప ప్రవక్తలను ఒక చాలా ముఖ్యమైన విషయం కొరకు వాడుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ ముగ్గురితో పాటు మనం ఒక ప్రవక్తను చూడాలి. ఆయనే ఆమోసు గారు. రండి, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము. ఈ ముగ్గురు కంటే కొంచెం ముందటి వాడుగా మనకు ఆమోసు గారు కనపడుతున్నారు. 1వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజైన ఉజ్జియా దినములలో ఆమోసుకు వచ్చినటువంటి దర్శనం ఇది. అంటే ఈ నలుగురు దాదాపుగా మీకు సమకాలికులుగా కనబడడం లేదు. ఈ నలుగురిలో ఆమోసు గారు కొంచెం ముందటి వాడుగా కనబడుతుండగా, హోషేయ, యెషయా అనేటువంటి ఇద్దరు ప్రవక్తలు ఏకకాలంలో, ఏకరాజుల కాలంలో వాళ్ళు పనిచేసినట్టుగా, అదే కాలంలో మనకు మీకా గారు కూడా కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మీరు ఒక్కసారి గమనించాలి, ఒకటే కాలంలో దాదాపుగా నలుగురు ప్రముఖ ప్రవక్తలను, పేరుమోసిన ప్రవక్తలను దేవుడు ఆ పాలస్తీనా భూభాగంలో వాడుకుంటున్నాడంటే అక్కడ పరిస్థితి ఏదో ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి అయితే ఉండాలి.
ఏదో ఒక అర్జెన్సీ అయితే ఉండాలి, లేదా ఏదో ఒక ఎమర్జెన్సీ అయితే ఉండాలి. అంత అత్యవసర పరిస్థితులు లేకపోతే ఈ నలుగురిని వేరువేరు కాలాల్లో పుట్టించి ఆయా కాలాల్లో వారిని వాడుకునేవాడు. దేవుడు తన ప్రేమ చేత తన ప్రజల కోసం గొప్ప దైవజనులను ప్రజల మధ్యకు పంపించిన కాలం అది. అలాంటి వారి మాటలను విని ప్రజలు వారు చెప్పిన మార్గంలో నడిచితే అది వారికి ధన్యత, నడవకపోతే అది దౌర్భాగ్యం అవుతుంది. వారు నడిచారా నడవలేదా అనేది మనం గ్రంథంలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. కానీ ప్రజెంట్ మనం కాలం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మీకా గారి కాలంలోనే దాదాపుగా మనకు యెషయా గారు, దాదాపుగా కాదు ఏకకాలంలో ఉండిన యెషయా గారు, హోషే గారు కూడా జస్ట్ కొంచెం ముందుకు మనకు ఆమోస్ గారు కనబడుతున్నారని ఈ కాలం గురించిన ఈ మాటలలో మీరు గమనించాలి. ఇకపోతే పరిచయం మాట్లాడుకుంటున్నాం. మీకా అన్న పేరు మీద ఎవరైనా ఉన్నారా అని మొదటి సెషన్లో చూసాం. మీకా గారి కాలంలో ఎవరైనా ఉన్నారా అని చూస్తే వీళ్ళు కనపడుతున్నారు. ఇప్పుడు మీకా గారు ఏ ప్రాంతంలో ఆయన పరిచర్య చేశాడు, ఏ ప్రాంతం, ఇది తెలియాలంటే మనము జాగ్రత్తగా ప్రత్యేకించి ఇది వెరీ ఇంపార్టెంట్ యూనిట్ అని అనుకోండి, లేదా ఏ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ అనుకోండి ఈ పరిచయంలో. మీకా గారు సేవ చేసిన స్థలం యూదయ దేశం, యూదయ ప్రాంతం. అయితే యూదయ ప్రాంతాన్ని ఇశ్రాయేలీయులు యెహోషువ గారి నాయకత్వంలో కనాను భూభాగాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నప్పుడు దేవుడు అన్ని గోత్రాల వారికి ఈ భూభాగం మీది, ఈ భూభాగం మీది, ఈ భూభాగం మీది అని పంచిపెట్టాడు. అలా పంచిపెట్టినప్పుడు యూదులకు ఏ పోర్షన్ వచ్చిందో మనం ఆలోచించగలిగితే, పాలస్తీనా భూభాగంలో యూదులకు వచ్చిన పోర్షన్ దక్షిణ దిక్కు. నిన్న రాత్రి మీటింగ్లో మీకు మ్యాపులు చూడమన్నాను, ఇప్పుడు కూడా చూడమంటున్నాను. చూద్దాం ఒకసారి బైబిల్ ప్రకటన గ్రంథం తెరిచి 2వ మ్యాప్, క్షమించండి 3వ మ్యాప్ మీరు చూడగలిగితే క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా భూభాగం కనబడుతుంది కదూ. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా, అందులో ఆ పాలస్తీనా భూభాగంలో యూదయ అనుందా? యూదయ ఉంది కదూ, అది కింద ఉంది. పైకి వెళితే సమరయ, పైకి వెళితే గలిలయ. మీరు పైకి వెళ్ళడము అంటే ఉత్తరానికి వెళ్ళడం, కిందికి రావడం అంటే దక్షిణానికి రావడం. అయితే మీరు కేవలం యూదయ అన్న భూభాగాన్ని చూడండి కొద్దిసేపు, అందరూ యూదయ అనే దాన్ని చూడండి. ఆ యూదయ భూభాగంలో మనకు మళ్ళీ కొన్ని భాగాలు కనబడతాయి, విందాం. ఆ యూదయలో మళ్ళీ కొన్ని భాగాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేర్లు, ఒకటి దక్షిణ ప్రాంతం, ఆల్రెడీ ఇది దక్షిణంలోనే ఉంది, దక్షిణములో దక్షిణం. తర్వాత అరణ్య ప్రాంతం, తర్వాత మైదాన ప్రాంతం. చెప్పండి, యూదయ భూభాగాన్ని మనం ఎలా ముక్కలుగా కట్ చేయొచ్చు? దక్షిణ దిక్కు లేదా దక్షిణ భాగం, అరణ్య భాగం, తర్వాత మైదాన భాగం. వచనం చూద్దాం. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం. మీకు ఓపిక ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 15వ అధ్యాయం మొత్తం చదవండి. యూదులకు వచ్చిన భూభాగం గురించి అక్కడ వివరించబడిన అధ్యాయం అది. అందులో 20వ వచనము చూద్దాం ఒకసారి. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది. అందులో దక్షిణ దిక్కు అన్నాడు 32వ వచనంలో కదా, దక్షిణ దిక్కు. ఇప్పుడు నెమ్మదిగా 33వ వచనం కొద్దాం. 33వ వచనం, మైదానములో ఏవనగా, అంటే మైదానం అనేది మరొక పోర్షన్, మరొక ఏరియా.
48వ వచనంలో మన్య ప్రదేశం అన్నాడు. మన్య ప్రదేశం, మన్యం అనేది కూడా ఒకటి చూడాలి, కొండ ప్రాంతాలు. తర్వాత 61వ వచనంలో అరణ్యం అన్నాడు. ఈ రీతిగా యూదయలో కొన్ని భూభాగాలు, కొన్ని ఏరియాస్ మళ్ళీ మన కంటికి కనపడుతున్నాయి. మనం ఉండేది సౌత్ ఇండియాలోనే. సౌత్ ఇండియాలో మళ్ళీ కొన్ని రాష్ట్రాలు, అందులో తెలంగాణ ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి, కర్ణాటక ఒకటి, తమిళనాడు ఒకటి, కేరళ ఒకటి. ఉండేది సౌత్లోనే. సౌత్లో మళ్ళీ ముక్కలు కదా. అలాగే యూదయ దేశంలో కొన్ని ప్రాంతాలను మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇందులో మనం చూసిన మైదానం, 33వ వచనంలోని మైదానం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 33వ వచనం. మైదానం. ఆ మైదానములో 35వ వచనంలో మీకు సోకో, అజేకా అనే ప్రాంతాలు ఉన్నాయి. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఉందా? చివరిన 2 పట్టణాలు లేదా 2 ప్రాంతాలు, సోకో, అజేకా. జస్ట్ గుర్తుపెట్టుకోండి ఇవి. తర్వాత 41వ వచనంలో మీకు లాకీషు అని కనబడుతుంది ఒకటి. లాకీషు అనుందా? రైట్. ఇప్పుడు 41వ వచనంలో చివరికి వద్దాం. వాటి పల్లెలు పోగా 16 పట్టణములు అని మొత్తం దాని గురించి చెబుతున్నాడు. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పట్టణాల పేర్లు జస్ట్ అలా మెన్షన్ చేశాను మీకు. మైదాన ప్రాంతంలో ఉన్న పట్టణాలు అని. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. యూదయ ప్రాంతంలో అంటే లేదా యూదయ దేశంలో ఒక ప్రాంతం ఉందన్నమాట. ఆ ప్రాంతాన్ని మనం మైదానం అంటున్నాం. మైదానం అంటున్నాం. అయితే ఇదే మైదానాన్ని మరొక పేరుతో కూడా పిలుస్తారు బైబిల్లో. ఆ పేరే షెఫేలా. ఏం పేరు? షెఫేలా. ఒకసారి స్క్రీన్ మీద ఒక చిన్న బొమ్మ చూద్దాం. ప్లే ద వీడియో. నేను పాస్ చేసేయి, మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేసి పాస్ చేసి. ఇది కనపడుతుందా? ఇక్కడ కట్టన్ ఇది కనపడుతుందా? నీట్గా ఉంది కదా. రైట్. స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఓకే కదా. రైట్. ఇంగ్లీష్లో ఉంది. కొంచెం మూవ్ చేయనా? ఆపు. ఎల్లో కలర్ వచ్చినప్పుడు ఆపు. మీకు రైట్ ఆపు. పాజ్ ఇట్. ఆ ప్రాంతాన్ని చూడండి. ఇప్పుడు మీరు యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనంలో చూస్తున్న మైదానం అది షెఫేలా. అందరూ గమనించాలి. షెఫేలా ఇది చాలా ముఖ్యమైన ప్రాంతం యూదయ దేశంలో. మనం మాట్లాడుకుంటున్న మీకా గారు కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే. మనం మాట్లాడుకుంటున్న మీకా గారే కాదు, బలాఢ్యుడైన సంసోను గారు కూడా ఆ ప్రాంతంలో ఉండేవాడే. అంటే అది ఎంత ముఖ్యమైనదో చెప్పడానికి కొన్ని హేమాహేమీల పేర్లు చెప్తున్నాను అంతే. అంటే మీరు ఇంకొంచెం ఎక్కువగా అటెంటివ్గా వింటారని. చూద్దాం దానిపైన. షెఫేలా నేను చెప్పినప్పుడే నువ్వు మూవ్ చేయి. ఆ షెఫేలాకు కొంచెం పైకి వెళితే జెరూసలేం కనబడుతోంది చిన్ని అక్షరాలతో. జేతో స్టార్ట్ అయింది. ఇంగ్లీష్ చదవగలిగితే చూడండి. యెరూషలేం ఉందా? నువ్వు దాన్ని కర్సర్తో చూపించలేవు కదా. చూపించవచ్చా? చూపించలేవు, వీడియో కదా. రైట్. పైన జెరూషలేం అని ఉంది. ఆ యెరూషలేం ఉన్న ప్రాంతాన్ని హిల్ కంట్రీ అని అంటారు. కొండ ప్రాంతం, పర్వత ప్రాంతం. యెరూషలేం ఎక్కడుంది? ఎత్తులో ఉంది. గుర్తుపెట్టుకోండి, యూదయ దేశంలో అన్నిటికంటే ఎత్తైన స్థలంలో ఉండేది యెరూషలేం. దాని హిల్ కంట్రీ అని అంటారు. హిల్ కంట్రీ, పర్వత ప్రాంతం. ఇదేమో షెఫేలా. ఈ షెఫేలాకు ఎడమ వైపున మీకు ఒక భూభాగం కనపడుతోంది. దాన్ని తీర ప్రాంతం అంటాం. కోస్టల్ ప్లెయిన్, సముద్రానికి తీర ప్రాంతం. అది సముద్రం ఉంది చూడండి, ఎడమ వైపున నీళ్లు ఉన్నాయి. మధ్యధరా సముద్రం.
రైట్. అయితే ఈ తీర ప్రాంతానికి పైనున్న పర్వత ప్రాంతానికి అంటే యెరూషలేము ఉండేటువంటి హిల్ కంట్రీకి మధ్యలో ఒక భూభాగం కనపడుతోంది. అదే షెఫేలా. కంటిన్యూ ద వీడియో, కంటిన్యూ చేయి, ఆపు. చూస్తున్నారా? హిల్ కంట్రీ అనుంద పైన, హిల్ కంట్రీ. ఇప్పుడు కింద తీర ప్రాంతం అని చెప్పాను, కోస్టల్ ప్లెయిన్ అని చెప్పాను. ఆ భూభాగం అంతా ఫిలిస్తీయుల భూభాగం. అదంతా కూడా ఫిలిస్తీయుల భూభాగం. ఫిలిస్తీయుల భూభాగానికి యెరూషలేము ఉండే హిల్ కంట్రీకి మధ్యలో మనకు కనబడుతున్న ఏరియానే షెఫేలా. ఏంటి షెఫేలాకున్న ప్రత్యేకత అని మీరు అడిగితే దానిని బఫర్ జోన్ అని అంటారు. బఫర్ జోన్ అంటే రెండు శత్రు దేశాలు వచ్చి యుద్ధం చేయాలంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక న్యూట్రల్ ప్లేస్ని ఎన్నుకొని అక్కడికి వచ్చి కొట్టుకునేవారు. అంటే రెండు వేరువేరు దేశాలు, రెండు వేరువేరు రాజ్యాలు వచ్చి యుద్ధం చేయాలంటే ఆ యుద్ధం చేయడానికి మధ్యలో ఒక భూభాగాన్ని ఎన్నుకొని అక్కడికి వచ్చి ఫైట్ చేసేవారు. అంటే ఇప్పుడు యెరూషలేంలో ఉన్న వాళ్ళు శత్రువుతో యుద్ధం చేయాలంటే యెరూషలేంలో ఉన్న ఇప్పుడు ఎవరైనా సరే, బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఏ ప్రాంతంలో ఉన్నవారైనా సరే యెరూషలేంను దెబ్బతీయాలంటే ఫస్ట్ వాళ్ళు షెఫేలా దాటాలి. ఈ ప్రాంతాన్ని దాటితేనే అక్కడికి చేరగలరు. దేవుడేమో ఆ షెఫేలా అనే ప్రాంతాన్ని యూదులకు ఇచ్చాడు, అందుకే వచనం చూపించాను. కానీ చాలామంది శత్రువులు చరిత్రలో యెరూషలేమును దెబ్బతీయడానికి ముందు ఆ ప్రాంతంపై పట్టు సంపాదించడానికి ప్రయత్నాలు చేసేవారు. ఆ ఫిలిస్తీయులు చాలాసార్లు యూదులను నాశనం చేయడానికి వస్తే, ఇశ్రాయేలు నాశనం చేయడానికి వస్తే సంసోను గారు అక్కడికడికే తరిమి పంపించేవారు. ఆ భూభాగం గురించి మీకు పరిచయం చేస్తున్నాను. రెండు వేరువేరు ప్రాంతాలకి మధ్యలో ఒక మధ్యస్థ ప్రాంతంగా అది మన కంటికి కనబడుతుంది. దీనిని లో ల్యాండ్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వీడియో చూద్దాం. ఇది కంటిన్యూ చేసేసి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. సెకండ్ వీడియో ఆపు. ఇప్పుడు మనం చూసిన షెఫేలా ఎలా ఉంటుందో అంటే ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఎలా ఉంటుంది అది మీరు జస్ట్ బొమ్మ చూశారు. ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఈ షెఫేలా అంటే ఫుట్ హిల్స్ లేదా లో ల్యాండ్. లో ల్యాండ్ అంటే ఆ వెనకల మీకు పర్వతాలు కనపడుతున్నాయి. కొంచెం కంటిన్యూ చేయి, కొంచెం కంటిన్యూ చేయి. రైట్, ఆపు. అక్కడ చూస్తున్నారా? హిల్ కంట్రీ ఆఫ్ జూడా. అది ఎత్తైన ప్రాంతం. ఇందాక మీరు చూసింది మ్యాప్ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఫిలిస్తీన్లు అనుకోండి, ఫిలిస్తీన్లు ఎక్కడ ఉన్నారు? మన దగ్గర ఇటువైపు ఉన్నారు అనుకోండి. ఫిలిస్తీన్లు అక్కడెక్కడ ఉన్న యెరూషలేంకి వెళ్ళాలంటే, యెరూషలేం ఎక్కడ ఉంది? ఆ పర్వతాలు దాటితే ఉంది. ఆ పర్వతాల పైన ఎక్కడో ఉంది. ఆ ప్రాంతాలకు శత్రువులు వెళ్ళాలంటే ముందు ఎక్కడ దాటాలి? ఈ షెఫేలా దాటాలి. ఇంతకు షెఫేలా ఎలా ఉంటుందంటే కొండలతో చిన్న చిన్న గుట్ల, ఒక రకంగా చెప్పంటే ఆ గుట్టల భూమి. ఇది గుట్టలు గుట్టలుగా ఉంది చూడండి, గుట్టలు గుట్టలుగా ఉంది, గుట్టలు గుట్టలుగా ఉంది. గుట్టల ప్రాంతం అది. అవి కొండలు, ఇది గుట్టలు. కొండల కంటే తక్కువ ఎత్తులో మనకు గుట్టలు కనబడతాయి. అంత సామాన్యంగా శత్రువులు అక్కడికి వెళ్ళాలంటే, ఇది దాటాలంటే అంత ఈజీ కాదు. అవునా? అంత ఈజీ కాదు. ఒక రకంగా ఈ ప్రాంతం ఆ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సెక్యూరిటీ లాగుంది ఇది. ఆ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేసే ఒక సెక్యూరిటీ ల్యాండ్ లాగా మీకు కనబడట్లేదు? అది కనబడుతుంది. వెరీ గుడ్. మీకు ఇంకా కొంచెం ఎక్కువగా మైండ్లో రిజిస్టర్ అవ్వడానికి మూడో వీడియో చూద్దాం. కంటిన్యూ. అది చూడండి. ఇప్పుడు స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఇప్పుడు ఇంకొంచెం మీకు ఆ పిక్చర్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కోస్టల్ ప్లెయిన్ కింద ఉందా? ఎడం వైపు. దాని వెనకాల సముద్రం ఉంది, దాని పక్కకు సముద్రం ఉంది. ఆ కోస్టల్ ప్లెయిన్ నుంచి వెళ్ళాలంటే యెరూషలేం ఎత్తులో ఉంది, హిల్ కంట్రీ ఎత్తులో ఉంది. అంటే 2500 అడుగుల ఎత్తులో అది ఉంటే షెఫేలా సుమారు 1300, అంటే అన్ని 1300 ఉండదు, 500, 600, 700, 800 అట్లా దాటి వెళ్ళిపోయి సుమారు 1300 అడుగుల ఎత్తులో షెఫేలా ఉంటే
ఒక శత్రువు అక్కడికి వెళ్ళాలంటే ఈ గుట్టలు దాటుకొని అక్కడికి వెళ్ళాలి. ఈ గుట్టలు దాటుకొని అక్కడికి వెళ్ళాలి. యెరూషలేమును దేవుడు ఎక్కడ పెట్టాడో చూడండి. అదే పనిగా ఉన్నత శిఖరాలపై సియోను అని అంటాం మనం యెరూషలేం గురించి. అక్కడ పెట్టాడు యెరూషలేంని. వాళ్ళు నిలబెట్టుకోలేదు వాళ్ళకి ఇచ్చిన స్థానాన్ని. ఆ బొమ్మ చూసేటప్పుడు లేదా ఆ చిత్రం, ఆ ఇమేజ్ చూసేటప్పుడు ఎంత గొప్ప స్థానాన్ని యెరూషలేంకు దేవుడు ఇచ్చాడు అన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ మనం ప్రజెంట్ ఆలోచించాల్సింది షెఫేలా గురించి కదా. షెఫేలా గురించి అది అలాగనే ఉంచు. బైబిల్లో కొన్ని వచనాలు షెఫేలా కోసం చూసి తర్వాత ముందుకెళ్దాం. షెఫేలా అన్న పదజాలం, షెఫేలా ప్రస్తావన బైబిల్లో మనకి ఎక్కడైనా ఉందా? అది మనం చూద్దాం జాగ్రత్తగా. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం తీద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 40వ వచనము చూద్దాం. 40. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును, దక్షిణ ప్రదేశమును, షెఫేలా ప్రదేశమును అన్నాడు చూడండి. అక్కడ చర్యల ప్రదేశమును వాటి రాజులనందరినీ జయించెను. అంటే ఈ షెఫేలా అన్న ప్రాంతం ఎవరి నాయకత్వంలో ఇశ్రాయేలీయుల హస్తగతమైంది? యెహోషువ గారి నాయకత్వంలో ఆ ప్రాంతం ఇశ్రాయేలీయులకు లేదా యూదులకు దక్కినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. షెఫేలా అన్న ప్రాంతం మనకు బైబిల్లో కూడా ప్రస్తావించబడినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. ఇంకొంచెం ముందుకెళ్దాం. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనము చూద్దాం. 27. రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను, దేవదారు మ్రానులను షెఫేలా ప్రదేశముననున్న మేడి చెట్ల వలె విస్తరింపజేసెను. అంటే షెఫేలా ప్రదేశంలో మేడి చెట్లు ఎక్కువ అని కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ. అల్టిమేట్గా షెఫేలా గురించి బైబిల్లో ప్రస్తావనను మనం గమనిస్తున్నాం. వెళదాం ఇంకా ముందుకు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 27వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దామా. 28వ వచనం, షెఫేలా ప్రదేశమున నుండి ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను అంటున్నాడు. షెఫేలాను గూర్చిన ప్రస్తావన బైబిల్లో ఉన్నది అన్న విషయాన్ని గమనిస్తూ మనం ముందుకెళ్తున్నామని గమనించాలి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 9వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 9. 27వ వచనము చూద్దామా. 27. ఇందాక మనం రాజుల గ్రంథంలో చూసిందే ఇక్కడ చూస్తున్నాం. రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంత విస్తారంగా ఉండునట్లు, దేవదారు మ్రానులు షెఫేలా ప్రదేశముననున్న మేడి వృక్షములంత విస్తారంగా ఉండునట్లు చేసెను అని చూస్తున్నాం చూడండి. ఈ షెఫేలా అనే ప్రాంతంలోనే ఇందాక కొన్ని ఊర్లు అక్కడ తగిలాయి. సోకో, అజేకా అనే ప్రాంతాలు గుర్తుపెట్టుకోమని చెప్పానే, రైట్. అయితే ఆ ప్రాంతాలు ఉన్న భూభాగాన్ని మైదానం అన్నాడు యెహోషువ గ్రంథం 15లో. అంటే షెఫేలానే మరికొన్ని సందర్భాలలో మైదానం అని కూడా పిలిచారన్నమాట. మైదానం ఎందుకంటే గుట్టలు ఎలా ఉంటాయో మనము ఆలోచించగలిగితే ఒకటేసారి అలా కూసిగా పైకి ఉండవు, అలా ప్లెయిన్గా వచ్చి అలా పైకి వెళ్తాయి. అందుకే మనం ఇందాక హిల్ కంట్రీ చూసాం. హిల్ కంట్రీ అంటే ఎత్తైన కొండలు, పర్వతాలపై నుంచి షెఫేలాను చూస్తే అంటే యెరూషలేం దగ్గర నుంచి అనుకోండి కొద్దిసేపు, పర్వతాల దగ్గర నుంచి మనము షెఫేలా ప్రాంతాన్ని చూస్తే అది పల్లపు భూమిగా కనబడుతుంది, పల్లపు ప్రదేశముగా, లోలాండ్, పల్లపు ప్రదేశముగా అది ఆ చూపు కల కనపడుతుంది. అందుకే దీన్ని పల్లపు ప్రాంతం, పైనుంచి చూస్తే అది ఒక మైదానంగా కనపడుతుంది. అందుకే మైదానం అని కూడా పిలిచాడు. మైదానం అని మరెక్కడైనా ఈ షెఫేలా ప్రాంతం గురించి ప్రస్తావించారో లేదో చూద్దాం. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయం ఉంటుంది తెలుసు, 19వ వచనం చూద్దాం. ఓబద్యా గ్రంథము 19వ వచనం. 19వ వచనం, దక్షిణ దిక్కున నివసించువారు
ఏషావు యొక్క పర్వతమును స్వతంత్రించుకుందురు. నెక్స్ట్ మాట, మైదానమందుండు వారు ఫిలిస్తీన్ల దేశమును స్వతంత్రించుకుందురు. మీరు ఆ మాట గమనిస్తున్నారా? మైదానమందుండు వారు ఫిలిస్తీన్ల భూభాగాన్ని స్వతంత్రించుకుందురు. మైదానంలో ఉన్నవారు ఫిలిస్తీన్ల భూభాగాన్ని అంటే మైదానానికి ఫిలిస్తీన్ల భూభాగానికి దగ్గర ఉందన్న విషయం పరోక్షంగా అక్కడ చెబుతున్నాడు. అంటే బైబిల్ చదివేటప్పుడు భౌగోళిక దృక్పథంలో కూడా మనం చదువుతుండాలి, లేకుంటే విషయాలు అర్థం కావు. భౌగోళిక దృక్పథం, జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, అదే మనం చూసేది. ఇప్పుడు అదే మనం చూస్తున్నాం. వెళదాం ఇంకా. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం. వచనము కూడా ఏడే. యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమంగా ఉన్న కాలమున అని మైదానము గూర్చిన ప్రస్తావన. మైదానం అంటున్నాడు అంటే షెఫేలా అనే కొన్ని సందర్భాలలో మైదానం అన్నాడు, మైదానాన్నే కొన్ని సందర్భాలలో షెఫేలా అన్నాడు. అది మీరు మనసులో పెట్టుకోవాలి. 3 వీడియోలు చూసాం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ షెఫేలా భూభాగం గురించి మరింత పరిచయాన్ని మనం పెంచుకుందాం. కమాన్, ప్లే ద వీడియో. నెక్స్ట్ వీడియో ప్లీజ్. అది ఈ పిక్చర్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ పిక్చర్ని మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి, గ్రంథం అయిపోయేంత వరకు. కంటిన్యూ. నెక్స్ట్ వీడియో. ఆల్ రైట్, నేను చెప్పినప్పుడు కంటిన్యూ చేయి. ఆప్. ఇప్పుడు కేవలము షెఫేలానే చూస్తున్నాం. మీరు చూస్తుంది షెఫేలా మాత్రమే స్క్రీన్ పై. పైనేమో ఉత్తరం, కిందేమో దక్షిణం. ఇప్పుడు పైన ఉత్తరం నుంచి కింద దక్షిణం వరకు ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. ఇప్పుడు షెఫేలాకు అటువైపు ఏముంది, షెఫేలాకి ఇటువైపు ఏముందో చెప్పండి. ఇందాక చూసారుగా, అటువైపు ఏమో ఫిలిస్తీన్ల దేశం, ఇటువైపు ఏమో హిల్ కంట్రీ, పర్వత ప్రాంతాలు ఉన్నాయి. రైట్. ఇప్పుడు కేవలం ఈ ఫిలిస్తీయ ప్రాంతాన్ని, క్షమించండి, షెఫేలా ప్రాంతాన్ని చూస్తే గుర్తుపెట్టుకోవాలి, ఇటువైపు ఉన్నవారు అటువైపుకి వెళ్ళాలన్నా, అటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపుకి వెళ్ళాలన్నా. ప్రశ్న, ఎటువైపు ఉన్న వాళ్ళు ఎటువైపుకి వెళ్ళాలన్నా చెప్పండి. యెరూషలేం, ఫర్ ఎగ్జాంపుల్, యెరూషలేంలో ఉన్నవారు ఫిలిస్తీయకి వెళ్ళాలన్నా, ఫిలిస్తీయ ప్రాంతంలో ఉన్నవారు యెరూషలేంకి రావాలన్నా ఖచ్చితంగా చచ్చినట్టు ఈ ప్రాంతాన్ని దాటాల్సిందే. దాటాలంటే అది ఎలా ఉందని చెప్పాను, కొండలతో ఉంటుందని చెప్పాను. కానీ ఆ కొండల మధ్య కొన్ని లోయలు ఉంటాయి. ఆ లోయలే వారికి దారులు. అవి మొత్తం 5 లోయలు. ఎన్ని లోయలు? 5 లోయలు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తే రెడ్ కలర్లో ఒకటి రౌండప్ చేస్తుంది, గమనించండి. అక్కడ ఉందా? రెడ్ కలర్లో అదొక లోయ. యూదయ ప్రాంతానికి, అంటే ముఖ్యంగా పర్వత ప్రాంతంలో ఉన్న యూదయ ప్రాంతానికి, ఫిలిస్తీన్ల ప్రాంతానికి అంటే తీర ప్రాంతం, కోస్టల్ ప్లెయిన్ వారికి ప్రధాన రహదారి, అది ముఖ్యమైన రహదారి అని అనుకోవచ్చు. ఆ లోయ పేరు అయ్యాలోను లోయ. అయ్యాలోను లోయ. ఈ పేరు వినగానే మీకు ఏదో గుర్తుకు రావాలి. యెహోషువ గారు అయ్యాలోనులో, చూద్దామా వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. సూర్యచంద్రుల్ని ఆపమని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ దేన్ని ఆపమన్నాడో చూద్దాం. ఒకటి గిబియోను, ఇంకొకటి అయ్యాలోను లోయ. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, సూర్యుడా, ప్రార్థనకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. చంద్రుణ్ణి, దేవునిని ఆపమని చెప్పింది ఆ ప్రాంతంలో. అయ్యాలోను లోయ, ఎయిజ్లన్ వ్యాలీ అని అంటాడు. అయ్యాలోను లోయ, గమనిస్తున్నారా? ఆ పైకి వస్తే మీకు ఇంకొక మార్క్ ఉంది కదా, అక్కడ బ్లూ మార్క్ ఒకటి పొడవుగుంది చూడండి. బ్లూ మార్క్ ఒకటి పొడవుగుందా? దాదాపుగా ఆ పైన ప్రాంతంలో మీకు గిబియోను కనపడుతుంది. అంటే అమోరీయులు గిబియోనీల మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆ గిబియోనీయులు వెంటనే యెహోషువ గారి సహాయం అడిగితే
అప్పుడు దేవునికి ప్రార్థన చేసి యుద్ధం అయిపోయేంత వరకు సూర్యచంద్రులను ఆపు దేవా అని ఎవరెవరిని ఎక్కడ ఆగమన్నాడో ఆ ప్రార్థనలో మనం చూస్తున్నాం. అందులో ఆయన మాట్లాడుతున్న మాట అయ్యాలోను లోయ, అదే అని చూపిస్తున్నాను. ఇంతకు అయ్యాలోను లోయ ఎక్కడుంది? షెఫేలాలో ఉంది. అది మీరు మనసులో పెట్టుకోండి. అది ఒక లోయ. వెళ్దాం, ఇంకొక లోయ చూద్దాం. వచ్చేయి కిందికి, కొంచెం కంటిన్యూ చేయి వీడియో. రైట్, ఆపు. అది రెండవ లోయ. అంటే ఇది ఇంకొక రూట్. ఎవరైనా ఫిలిస్తీయ ప్రాంతానికి వెళ్ళాలంటే, లేకపోతే దాటాలంటే, కోస్టల్ ప్లేన్కి వెళ్ళాలంటే ఆ దారిలో అయినా వెళ్ళొచ్చు, లేదా ఈ దారిలో అయినా వెళ్ళొచ్చు. ఇదేంటిది? ఇది ఒక లోయ. ఈ లోయ పేరు సోరెకు లోయ. సోరెకు లోయ. గుర్తుపెట్టుకోండి, లోయ అంటే ఇంకేముండదని కాదు. ఆ లోయ చూడ్డానికి లోయలా కనపడుతుంది. అంతా కొండల మధ్యలో దారి ఉంటుంది కనుక కొండపైకి ఎక్కి చూస్తే అది లోయలాగా కనపడుతుంటుంది. అందుకే లోయ. మళ్ళీ అక్కడ చాలా ఊర్లు ఉంటాయి, చాలా పట్టణాలు ఉంటాయి. మళ్ళీ అక్కడ ప్రతి లోయలో చాలా పట్టణాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది రెండవ లోయ. ఈ లోయ పేరేంటి? సోరెకు లోయ. అయ్యాలోను లోయలో మనం మాట్లాడుకుంది యెహోషువ గారి గురించి. సోరెకు లోయలో మనం మాట్లాడుకోవాల్సింది సంసోను గారి గురించి. సంసోను గారి ప్రాంతం అది. సంసోను గారు పుట్టింది, పెరిగింది, పెళ్లి చేసుకుంది అంతా అక్కడే. ఫిలిస్తీన్లకు చుక్కలు చూపించింది అంతా అక్కడే. అంతేనా? సోరెకు లోయ. ఇది రెండవ లోయ. మూడోది చూద్దాం. 3 కమాన్. రెడ్లో వచ్చింది చూడండి, ఒకటి ఆపు. రెడ్లో వచ్చిందా? ఈ లోయ పేరు ఏలా లోయ. ఏలా లోయ. మీకు ఏలా లోయ అనగానే మీకేం గుర్తుకు రావాలి? దావీదు గారు గొల్యాతుని చంపింది అక్కడే. చూసారా? మీకు విషయాలు చెప్తుంటే గుర్తుండిపోతాయి, ఎందుకు చెప్తున్నాను అంతే. మీకు ఆ గ్రంథంలో దావీదు ఎందుకు వచ్చాడు, మీకు ఆ గ్రంథంలో గొల్యాతు ఎందుకు వచ్చాడు అని ఫ్యూచర్లో డౌట్ రాకూడదు మీకు. ఎక్కడెక్కడ ఏం జరిగాయో చెప్తున్నాను. అక్కడ ఏలా లోయలోనే దావీదు గారు గొల్యాతుని చంపింది. మనం ఇంకా చూద్దాం. ప్రస్తుతం గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళ పేర్లు చెప్తున్నా. పైనేమో యెహోషువ, రెండేమో సంసోను, ఇక్కడేమో దావీదు, గొల్యాతులు. ఏలా లోయలో బైబిల్లో ఉంటుంది. ఏలా లోయలోనే యుద్ధం జరిగింది వాళ్ళకు. సంసోనుకైనా ఫిలిస్తీన్లతోనే జరిగింది. దావీదు గారికి కూడా, అంటే సౌలు దావీదుల కాంబినేషన్లో జరిగింది కూడా ఫిలిస్తీన్లతోనే. గొల్యాతు అంటే ఫిలిస్తీన్ల ఛాంపియన్ కదా. రైట్, 4వ లోయను చూద్దాం. 4వ లోయ. ఆపు. ఈ లోయ పేరు గుర్విన్. ఇప్పుడు దాని పేరు అది. ఆ లోయ గురించి బైబిల్లో డైరెక్ట్గా మనకు లోయ పేరు లేకపోయినా ఆ లోయ పేరు మాత్రం గుర్విన్. గుర్విన్ వ్యాలీ అని అంటారు. ఇప్పుడు చెప్పనా? పైన యెహోషువ గారి గురించి మాట్లాడుకున్నాం, 2 సంసోను గారి గురించి మాట్లాడుకున్నాం, 3 దావీదు గొల్యాతుల గురించి మాట్లాడుకున్నాం, 4 గుర్విన్ వ్యాలీ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది మనం మాట్లాడుకుంటున్న మీకా గారు. మీకా గారు పుట్టిన స్థలం ఆ గుర్విన్ వ్యాలీలో ఉంటుంది. ఇందాక మనం చదువుకున్నాం కదా, మోరష్తీయుడు కదా ఆయన గురించి మనం పరిచయం ఏం మాట్లాడుకున్నాం? మోరష్తీయుడు. ఈ గుర్విన్ వ్యాలీలోనే ఆయన ఊరు ఉంటుంది. ఒక చిన్న పల్లె, చిన్న గ్రామం అది. మోరష్తీయుడు మీకా గారు. క్లియరా? ఎన్నో లో ఇది? 4. 5కి వెళ్దాం. కంటిన్యూ. 5 కింద ఉంది చూడండి, రెడ్ కలర్లో కింద ఇప్పుడే రౌండ్ అయింది. ఆ లోయ పేరు లాకీషు. లాకీషు లోయ. ఇందాక మీకు యెహోషువ గ్రంథం 15లో లాకీషును గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. గుర్తుందా? నేనే ఇక్కడే ఇందాకే. లాకీషు లోయ. ఇది 5వ లోయ. లాకీష్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది హిజ్కియా గారి కాలంలో సన్హెరీబ్ అనే ఆ అషూరు చక్రవర్తి లాకీషు వరకు వచ్చి అక్కడ నుంచి రబ్షాకి అనేటువంటి అధిపతులను పంపించి మర్యాదగా హిజ్కియాను లొంగిపోమని చెప్పండి వార్నింగ్లు ఇచ్చింది ఇక్కడ నుంచి. లాకీషు చాలా ముఖ్యమైన పట్టణం. గమనిస్తున్నారా? సో షెఫేలా అనే ప్రాంతంలో మనకు 5 ప్రధాన దారులు కనబడుతున్నాయి. ఆ 5 ప్రధాన దారులు లోయలుగా కనబడుతున్నాయి. ఆ లోయల చుట్టూ గుట్టలు 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 గుట్టలు, లో హిల్స్, కొండలే, చిన్ని చిన్ని గుట్టలుగా పైనుంచి చూస్తే. ఆ ప్రాంతంలో ఆ లోయలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పెద్ద కొండల్లా కనపడుతుంటాయి.
ఇది దాని పరిస్థితి. రైట్, మనం ఇంతవరకు ఏం మాట్లాడుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కంటిన్యూ, ప్లే ద నెక్స్ట్ వీడియో. అంటే ఒక్క నిమిషం ఆగు. అక్కడ మీకు ఎల్లో కలర్లో రౌండప్ అయినవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉండే ఊర్ల పేర్లు. ఇప్పుడు మాకు అవసరం లేదు కనుక దాన్ని వదిలేశాను. కంటిన్యూ, నెక్స్ట్ వీడియో. ఇప్పుడు మనం చూసిన, ఇప్పుడు మీకు ఎల్లో కలర్లో కొన్ని రౌండప్ అవుతాయి. ఆ లోయలలో కొన్ని ఊర్లవి. ఇంతకు ఆ ఊర్లు ఏంటి అని అడిగితే, పైనున్నవాడు కిందికి రావాలంటే ఆ ఊర్ల గుండా దారి ఉంది. మీకు అది గమనించాలి. ఉత్తరంలో ఉన్నవాడు దక్షిణానికి రావాలంటే, ఇందాక తూర్పునున్నవాడు పడమరకి వెళ్ళాలంటే ఎలానో దారి చెప్పాను. ఇప్పుడు ఉత్తరంలో ఉన్నవాడు దక్షిణానికి రావాలంటే ఆ ఊర్లు దాటుకుంటూ, కంటిన్యూ చేయను, వీడియో కంటిన్యూ చేయి. ఆ ఊర్లు దాటుకుంటూ, ఒక్కొక్క లోయలో ఒక్కొక్క ప్రాంతాన్ని దాటుకుంటూ రోడ్ అలా ఉంది వాళ్ళకి. దట్ ఈస్ ద పిక్చర్. వెళ్దాం ఇంకొంచెం ముందుకి. ప్లే ద నెక్స్ట్ వీడియో. ఆపునన్న. ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం చూద్దాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఏంటో ఇంకొంచెం బెటర్ అండర్స్టాండింగ్ కోసం దాన్ని చూద్దాం. స్టార్ట్. పాజ్ అన్నప్పుడు పాజ్ చేయి. ఎడమ వైపున ఆపు. ఎడమ వైపున కోస్టల్ ప్లెయిన్, దాన్ని మనం ఫిలిస్తీయ ప్రాంతం అనుకున్నాం. కుడి వైపున మనకు యూదుల హిల్ కంట్రీ అని చూస్తున్నాం. స్టార్ట్, కంటిన్యూ. మధ్యలో ఉన్నది షెఫేలా. ఈ రెండు ప్రాంతాలని ఆపు. ఈ షెఫేలా అనే ప్రాంతం పైనుంచి కింద వరకు సుమారు 40 మైళ్ళు దాని విస్తీర్ణత. ఉత్తరం నుంచి దక్షిణం వరకు సుమారు 40 మైళ్ళు. తూర్పు నుంచి పడమ వరకు దగ్గర 10 మైళ్ళు. అది దాని కొలత మనం మాట్లాడుకుంటోంది. పైనుంచి కిందికేమో సుమారు 40 మైళ్ళు, తూర్పు నుంచి పడమరకేమో సుమారు 10 మైళ్ళు. కంటిన్యూ. ఈ రెండు భూభాగాలను కలిపే 5 లోయలు. ఆపు. చూస్తున్నారా? అది మనం చూసింది. ఇప్పుడు ఈ కుడి భాగాన్ని, ఎడమ భాగాన్ని, తూర్పునున్న హిల్ కంట్రీని, పశ్చిమానున్న కోస్టల్ ప్లెయిన్ని కలిపే లోయలు మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడకుండా లోయల పేర్లు చెప్పండి ఒకసారి. పైన లోయ పేరు చెప్పండి. అయ్యాలోను లోయ. రెండవ లోయ పేరు సోరెకు లోయ. మూడవ లోయ పేరు ఏలా లోయ. నాలుగవ లోయ పేరు గుర్వీన్ లోయ. ఐదవ లోయ పేరు లాకీషు లోయ. ఇది పిక్చర్. మీకా గ్రంథం అర్థం కావాలంటే ఆ భూభాగంపై మనకు అవగాహన ఉండాలి. అందుకు చూపిస్తున్నాను. ఎందుకంటే గ్రంథంలోకి వెళ్ళిపోయేసరికి ఆయన కొన్ని ఊర్ల గురించి ఎత్తుతుంటాడు. ఆ ఊర్ల గురించి మనకి ఏం తెలుసని ఆయన కొన్ని ఊర్లు ఎత్తి మాట్లాడుతుంటాడు సీరియస్గా. ఆ ప్రాంతంలో ఉన్న వారికైతే ఆ ఊర్ల గురించి అంతో ఇంతో నాలెడ్జ్ ఉంటుంది. కానీ చిక్కాల్లో ఉండి వాటి గురించి మనం తెలుసుకోకపోతే చిక్కులు రావు మనకు. అప్పుడు టైటిల్ మార్చి చిక్కాల్లో చిక్కులు అని పెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు మనం. అందుకే నేను దారి క్లియర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రైలు బండి స్టేషన్కి చేరడం అంటే ఇంజన్తో పాటు బోగిలు కూడా రావాలి. ఇంజన్ ఒకటి వెళ్ళి బోగిలు ఎక్కడ ఆగిపోయాయి అనుకోండి. అందుకే ఇదంతా పరిచయమే మనం మాట్లాడుకుంటుంది. పరిచయం అంత గట్టిగా ఉంటే గ్రంథం అట్లా వెళ్ళిపోతుంది తర్వాత. ఓకే, రైట్. ప్లే ద నెక్స్ట్ వీడియో. ఇప్పటికే ఒక పిక్చర్ వచ్చేసింది అందరికీ. ఇంకొంచెం మనం దాన్ని బలపరుద్దాం. రైట్, ఆప్. ఇప్పుడు కేవలము కోస్టల్ ప్లెయిన్నే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎడమవైపు ప్రాంతాన్ని మనం చూద్దాం. కోస్టల్ ప్లెయిన్ అది ఎవరి ప్రాంతం అంటున్నా నేను? ఫిలిస్తీయుల ప్రాంతం. ఫిలిస్తీయుల ప్రాంతం. ఇంకొంచెం కొనసాగించు. ఆ ఫిలిస్తీయులందరూ అక్కడ సెటిల్ అయ్యారు. ఎక్కువగా వాళ్ళ ఉనికి మన క్రీస్తుపురం 1200 నుంచి ఎక్కువగా కనబడుతుంది ఫిలిస్తీయులది. ఆపు. ఇప్పుడు ఆపు. ఇప్పుడు ఈ తీర ప్రాంతం కోస్టల్ ప్లెయిన్ ఏదైతే ఉన్నదో ఆ కోస్టల్ ప్లెయిన్కి 2 అంతర్జాతీయ హైవేలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ హైవేస్ అంటారు వాటిని. ఆ హైవేసే అక్కడ కనబడుతున్న గీతలు. అవతల ఒక ఇంటర్నేషనల్ హైవే, యువతల ఒక ఇంటర్నేషనల్ హైవే. ఇంటర్నేషనల్ హైవే అంటే అర్థం ఏంటి? ఈ ఫిలిస్తీయ దేశానికి కింద ఐగుప్తు దేశం ఉంటుంది, ఆఫ్రికా ఖండం ఉంటుంది. బాగా గమనించాలి. ఆ
ఆకుపచ్చ గ్రీన్ కలర్లో ఉన్న భూభాగానికి కిందికి వెళితే ఐగుప్తు. ఐగుప్తు అంటే ఆఫ్రికా, ఈజిప్ట్. ఆఫ్రికా ఖండంలో ఈజిప్ట్ అనేది ఒక దేశం. బైబిల్ అప్పుడప్పుడు మనకు కూషీయులు అని కనపడుతుంటారు, కూషు దేశపు వారు. ఆ కిందున్న వారు పైన యూరప్కి వెళ్ళాలన్నా, యూరప్లో ఉన్న వాళ్ళు కిందికి రావాలన్నా, లేకపోతే ఇంకెవరైనా సరే అటు బబులోనియులు కానీ అషూరియులు కానీ ఎవరైనా కింది ఐగుప్తుకి వెళ్ళాలన్నా, ఐగుప్తులో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలన్నా వారికి వేరే మార్గం లేదు, లేదా ఏ సముద్రాలు అరణ్యాలు పట్టుకొని వెళ్ళాలి. రహదారిలో వెళ్ళాలంటే వాళ్ళకి ఇదే రూట్. అంతర్జాతీయ రహదారులవి, ఇంటర్నేషనల్ హైవేస్ అవి. ఎన్నున్నాయి? 2. ఒకటేమో సముద్రానికి ఆనుకొని, మరొకటేమో యువతల. ఆ ఎడమ వైపున సముద్రానికి ఆనుకున్న ప్రాంతంలో ముఖ్యంగా మనం మాట్లాడుకునే పట్టణాలు, ఒకటి గాజా అనే ప్రాంతం, ఇంకొకటి అష్కెలోను, మరొకటి అష్డోదు. గాజా, అష్కెలోను, అష్డోదు అన్న ప్రాంతాల మీదుగా ఎవరైనా ప్రయాణం చేయాల్సిందే. కొంచెమే కంటిన్యూ చేయి వీడియో. ఎల్లో కలర్లో మీకు కొన్ని పట్టణాలు రౌండప్ అవుతాయి, మీరు గమనించాలి. ఎల్లో కాదు, అది వేరే కలర్లు ఏంటి. రైట్, గమనిస్తున్నారు రౌండప్ అవుతున్న పట్టణాలు. కింద ఒకటి గాజా, అష్కెలోను, అష్డోదు. ఆ ప్రాంతాల గుండా ఆ దారి నడుస్తోంది. ఇక యువతలకు వస్తే, యువతల మనకు కనిపించేవి గాతు, ఎక్రోను అన్న పట్టణాలు. గాతు, ఎక్రోను అంటే యువతల దారి తీసుకున్నోడికేమో ఈ ప్రాంతాలు తగులుతాయి, అవతల దారి తీసుకున్న వాడికేమో ఆ ప్రాంతాలు తగులుతాయి. గాతు అనగానే గుర్తుపెట్టుకోవాలి, గొల్యాతు సొంత ఊరిది. గాతు వాడైన గొల్యాతు అని మాట్లాడుకుంటుంటాం మనం. క్లియర్? ఇవన్నీ ఒక బైబిల్ అక్కడక్కడ కనపడుతుంటే అన్ని ఒక చోట పెట్టి మీకు చూపించే ప్రయత్నం అంతే. ఇంకా ఆల్ రైట్, నెక్స్ట్ వీడియో ప్లీజ్. అంటే కంటిన్యూ చేయి దీన్ని అయిపోయేంత వరకు. ఒకసారి ఆపలాగానే. ఇది ప్రాంతం. ఇప్పుడు మీకు మొత్తం 3 ముక్కలు కనపడుతున్నాయి అక్కడ. 3 ముక్కలు ఏదో ఒక సొరకాయ షేప్లో కనపడుతున్నాయి అక్కడ. ఒకటి పెద్దది అంటే 2 కిలోలది, ఇంకొకటి ఏమో ఏదో లేండి, మొత్తాన్ని కనపడింది మీకు. ఆ 3 ప్రాంతాల పేర్లు మనం చూస్తున్నది ఫిలిస్తీయ ప్రాంతం, షెఫేలా ప్రాంతం, హిల్ కంట్రీ. షెఫేలా, హిల్ కంట్రీ మొత్తం కలిపితే యూదయ, మర్చిపోకు. కాకపోతే ఇది మధ్య భాగం కనుక మనం చూస్తున్నాం. దేవుడు ఆ ప్రాంతాన్ని యూదులకు ఇచ్చాడు కనుక. ఆల్ రైట్, నెక్స్ట్ వీడియో ప్లీజ్. నెక్స్ట్ వీడియో ఆపు. ఇప్పుడు ప్రత్యేకంగా అయ్యాలోను లోయను చూస్తున్నాం మనం. అయ్యాలోను లోయ, ఈ అయ్యాలోను లోయ గురించే మనం ఇందాక మాట్లాడుకుంది. అయ్యాలోనుకు ఇంకొంచెం ముందుకెళితే, కంటిన్యూ ద వీడియో. మీకు ఆ ఎల్లో కలర్లో ఉన్నటువంటి గీత పైన ఇందాక మనం చూసాం. అక్కడ నుంచి యెరూషలేంకి వెళ్తారు. ఇది ఇక బ్లింక్ అవుతున్నటువంటి ప్రాంతం సోరెకు లోయ, అది మనం చూసాం. ఆల్ రైట్, లైస్. నెక్స్ట్ వీడియో ప్లీజ్. నెక్స్ట్ వీడియో ఏలా వ్యాలీ, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఏలా. ఇప్పటికీ ఏలా వ్యాలీలో పురాతన పట్టణాల ఆ త్రవ్వకాలలో బయటపడినవి ఎన్నో కనబడతాయి ఇప్పటికీ ఆ ప్రాంతంలో. ముఖ్యంగా అజేకా, ఇందాక నేను చూపించాను కదా, అజేకా ఉండేది అక్కడే ఏలా వ్యాలీలోనే. అజేకా అనే ప్రాంతం. ఫిలిస్తీన్లు వచ్చి ఆ ప్రాంతానికి వచ్చే గొల్యాతుని తీసుకొని వచ్చి ఫైటింగ్కి వచ్చింది. నెక్స్ట్ కంటిన్యూ. త్రవ్వకాలలో ఈ ఏలా లోయలో బయటపడ్డ మరొక ప్రాంతం అది హిర్బెత్ ఖైఫా అనే ప్రాంతం. ఏలా వ్యాలీలో బయటపడ్డటువంటి సుమారు ఇది సౌలు గారు, దావీదు గారి కాలానికి చెందిన ఒక ఊరుగా, పట్టణంగా దాన్ని గుర్తించారు ఈ మధ్య కాలంలో. రైట్, కంటిన్యూ ప్లీజ్. నెక్స్ట్ వీడియో. ఆపు.
ఆపు. ఇదంతా ఏలా వ్యాలీ. ఆ ఏలా వ్యాలీలో మీకు ఎల్లో కలర్లో రౌండప్ అవుతున్నది అజేకా పట్టణం. ఇప్పటికీ దాని యొక్క శిథిలాలు, ఆ ఊరికి సంబంధించిన శిథిలాలు ఇప్పటికీ మనకు కనబడతాయి. అక్కడే ఫిలిస్తీన్ల దండు దిగి వీళ్ళ మీద యుద్ధానికి వచ్చింది. అజేకా అనేది కొండ పైన ఉంటుంది. అంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, లోయలలో గుట్టలు కొండల ప్రాంతాలు అవి. ఆ రోజుల్లో పట్టణాలను కొండల పైన కట్టుకునేవారు. ఎందుకై ఉంటుందో చెప్పండి. కొండల పైన కట్టుకునేవారు. ఎందుకో, శత్రు భయం చేత వారిని వారు కాపాడుకోవడానికి సేఫ్ ప్లేస్లో వారు పట్టణాలు కట్టుకునేవారు. అందుకే అజేకా అనేది ఆ కొండపైన ఇప్పటికీ కనబడుతుంది. కంటిన్యూ. ఆపు. ఆ లోయలో ఎన్నో మనకు కొండలు కనపడితే, ఒక లోయలో ఒక కొండకు మరొక కొండకు మధ్యలో మనకేం కనపడుతున్నాయి? చిన్న చిన్న దారులు కనబడుతున్నాయి దాటడానికి, ప్రయాణం చేయడానికి. అది దాని పిక్చర్. కంటిన్యూ. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ వీడియో. ఇది దావీదు గారు. ఒక్కసారి మీకు మీకు యారో మార్క్స్ కనబడుతున్నాయి, మీకు కనబడుతుంటే స్క్రీన్ పైన కుడివైపున బెత్లెహేమ్ అని చూడండి. అక్కడ బెత్లెహేమ్ బి అనే అక్షరంతో మీకు కనబడుతుందో లేదో, కుడివైపున. కనబడడంలో కనబడి ఉండొచ్చు, కనబడకపోయినా పర్లేదు, జస్ట్ చెప్తున్నాను. బెత్లెహేము నుంచి యెషయి అనేటువంటి ఆయన తన కొడుకుని సౌలు సైన్యంలో ఉన్న అన్నయ్యల దగ్గర పంపుతున్నాడు. ఆ రూట్ మ్యాప్ ఇచ్చారు మనకు. ఆ రూట్ మ్యాప్ చూపిస్తున్నాను మీకు. అక్కడికి వెళ్తే అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. రొట్టెలు ఇవ్వడానికి వెళ్ళిన ఆయన తలకాయ లేపేసి వచ్చాడు. అదే కదా పిక్చర్. అక్కడ ఎప్పుడైతే గొల్యాతును చంపాడో అక్కడి నుంచి ఫిలిస్తీన్లు ఎలా పారిపోయారో చూపిస్తున్నాడు. ఆ మ్యాప్లో యారో మార్క్స్ ఉన్నాయి కదా. గాతు వైపుకి వెళ్ళిన వాళ్ళు గాతు వైపుకి వెళ్ళిపోతే, ఎక్రోను వైపుకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్రోను వైపు వెళ్ళిపోతే, ఇశ్రాయేలీలు తరిమి, సౌలు క్యాంప్ అక్కడ ఉంది, అక్కడ నుంచి తరిమి ఫిలిస్తీన్లను ఓడించి గొప్ప విజయాన్ని తీసుకొని వచ్చారు. తర్వాత ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. అలా యెరూషలేంకి వచ్చిన తర్వాత అందరూ సౌలును పొగిడి దావీదు గారిని అంతకంటే ఎక్కువ పొగిడేసరికి అప్పటి నుంచి దావీదు గారికి చుక్కలు కనపడ్డాయి. ఇప్పుడు అదొద్దు. ఇప్పుడు మనం దావీదు గారి గురించి కాదుగా, మీకా గారి గురించి. రైట్, కంటిన్యూ. నెక్స్ట్ వీడియో. ఇది గువ్రీన్ వ్యాలీ. ఈ గువ్రీన్ వ్యాలీ అనగానే మీకు ఎవరు గుర్తుకు రావాలి? ఆపు. రౌండప్ చేసి ఉంది చూడండి. అక్కడ రౌండప్ చేసి ఉందా? గువ్రీన్ వ్యాలీలో ఎల్లో కలర్లో కనబడుతున్న ఆ ప్రాంతమే మనం మాట్లాడుకుంటున్నాం. మీకా గారి పుట్టిన ఊరు. మోరెషెత్ గతు అని ఉంది కదూ, మోరష్తీయుడు అనుంది. మోరష్తీయుడు అనుంది. 14వ వచనంలో, మీకా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో మోరష్తీయుడు అనే మోరేషెతు అనేటువంటి ప్రాంతాన్నే మోరెషెత్ గతు అని కూడా అన్నాడు. మోరెషెత్ గతు అని కూడా అన్నాడు. అదే మనం చూస్తున్నాం గువ్రీన్ వ్యాలీలో. కంటిన్యూ. మ్యాప్. అది గువ్రీన్ వ్యాలీ యొక్క పరిస్థితి. నెక్స్ట్ వీడియో ప్లీజ్. షెఫేలాను గురించిన పరిచయం కోసం ఇదంతా మనం మాట్లాడుకుంటుంది. నెక్స్ట్ వీడియోనా ఇది? లాకీష్ వ్యాలీ. లకీష్ అని అంటాడు ఇంగ్లీష్లో, మనకు తెలుగు బైబిల్లో లాకీషు అని ఉంది. రౌండప్ చేసిన ప్రాంతం లాకీషు లోయ. నువ్వు పాస్ చేయకు, కంటిన్యూ చేయి. లాకీషు ప్రాంతం అదంతా కూడా. ఆపు నాన్న. మ్యాప్లో కనపడుతున్నట్టుగా ఎవరైనా ఇంతకుముందు చెప్పినట్టుగా హిల్ కంట్రీకి వెళ్ళాలంటే ఆ లాకీషు ఈ ప్రాంతాలను పట్టుకునే ప్రయత్నం చేసేవారు. ముఖ్యంగా అషూరియులు లాంటి వారు. అషూరియులు లాంటి వారు. కంటిన్యూ చేయి ఒకసారి చూద్దాం. ఇంకా చూస్తున్నారా? అషూరియులు ఎలా ప్రయాణం చేసేవారు. పైన అసిరియా కనబడుతుంది చూడండి. ఆపు. కరెక్ట్గా అక్కడ ఆపేసి అందరు మ్యాప్ చూడండి, స్క్రీన్ చూడండి. అక్కడ ఏం జరిగిందో చెప్తున్నాను. హిజ్కియా గారి కాలంలో ఇందాక నేను మాట్లాడినట్టుగా హిజ్కియా గారు రాజుగా ఉండగా సన్హెరీబు ఆ రూట్లో వచ్చాడు. పైన అసిరియా కనబడుతోంది ఏ అనే అక్షరంతో.
సన్హెరీబు ఆ రూట్లో వచ్చాడు. ఆ రూట్లో వచ్చి ఫస్ట్ ఇక్కడ ఏం చేశాడు? లాకీషును పట్టేశాడు. లాకీషును పట్టి ఇక నెక్స్ట్ యెరూషలేంకే తోలు తీస్తానన్నాడు. హిజ్కియా గారికి మెసేజ్ పంపించాడు. మరి ఎల్లో ఏంటనుకుంటున్నారా? పైనుంచి దేవుడు యెరూషలేం వాసన కూడా నువ్వు చూడలేవరా, వెళ్ళిపో అన్నాడు అంతే. అందుకే సన్హెరీబు యెరూషలేం వరకు రాలేకపోయాడు. లాకీష్ వరకు వచ్చిన సన్హెరీబు ఎక్కడికి రాలేకపోయాడు? యెరూషలేంకు రాలేకపోయాడు. కారణం దేవుడు ఎంటర్ అయ్యాడు. దేవుడు ఎందుకు ఎంటర్ అయ్యాడు? యెరూషలేంలో ఉన్నవాడు భక్తుడు కనుక. ఎవరు యెరూషలేంలో ఉన్నది? హిజ్కియా గారు. హిజ్కియా గారు తన భక్తి చేత తన పట్టణాన్ని కాపాడుకున్నాడు. అందుకే దేవుడు ఎంటర్ అయిపోయాడు. యెరూషలేం వరకు నీకు పర్మిషన్ లేదు, అవుట్ అనగానే వాడు వచ్చింటుంటే మళ్ళీ వెళ్ళిపోయి సొంత ఊరిలోనే చచ్చిపోయాడు, సొంత పిల్లల చేతిలో, సొంత కొడుకుల చేతిలో. ఓకే, కంటిన్యూ ద నెక్స్ట్ వీడియో. అంటే మీకు అవగాహన పెరగడానికి ఇన్ని చూపిస్తున్నాను మీకు. ఓ ఇదన్నమాట పిక్చర్, అదన్నమాట అని. నెక్స్ట్ వీడియో. అషూరు ప్రాంతం చాలా బలమైంది. పైన అస్సీరియన్ ఎంపైర్ కనపడుతుంది మీకు. అషూరు ప్రాంతం వాళ్ళు కిందున్న ఈజిప్ట్కి రావాలంటే ఆ సముద్రం నుంచి కిందికి వచ్చేయండి. ఆ మధ్యలో బ్లింక్ అవుతుంది ఒకటి, ఎల్లో కలర్లో ఉంది, అది యూదా ప్రాంతం. ఎంత చిన్నగా ఉంది చూడండి. ఏమైంది సార్? ఇంతకు ముందుదే చూపించాలి, ఇదే చూపించు. ఆ మధ్యలో ఎల్లో కలర్లో బ్లింక్ అవుతుంది, చాలా చిన్ని ప్రాంతం. కానీ కింద ఐగుప్తు కనపడుతోంది మీకు. ఈ ఐగుప్తీయులు అషూరుకి వెళ్ళాలన్నా, అషూరీలు ఐగుప్తుకి వెళ్ళాలన్నా, లేదా అషూరీయులు ఐగుప్తీయుల మీద దండయాత్ర చేయాలన్నా ఖచ్చితంగా ఆ రూట్ టచ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా సందర్భాల్లో వాళ్ళు ఎలాగింతవరకు వచ్చాం కదా, దీన్ని కూడా లేపేద్దామన్న ఆలోచనతో వచ్చేవారు. ఆ రీతిగా ఈ షఫేలా అనే ప్రాంతం శత్రువులకు చాలా అందుబాటులో ఉన్నట్టుగా ఆ భూభాగపు పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతోంది. కంటిన్యూ నెక్స్ట్. అండ్ ద నెక్స్ట్ వీడియో. రైట్, ఓకే ఫైన్. ఇది చూద్దాం. మనం మాట్లాడుకుంటున్న ఈ షెఫేలే ప్రాంతంలో చాలా ఊర్లు ఉన్నాయని చూసాం. ఈ ఊర్లలో ఎక్కువ ఊర్లను డెవలప్ చేసింది సొలొమోను కుమారుడైన రెహోబాము. ఎందుకు? శత్రువుల నుండి తనను కాపాడుకోవడానికి. యెరూషలేము భద్రంగా ఉండాలంటే ఏ ప్రాంతం గట్టిగా ఉండాలి? షెఫేలా గట్టిగా ఉండాలి. షెఫేలా గట్టిగా ఉండాలంటే షెఫేలాలో ఉండే ఊర్లు గట్టిగా ఉండాలి. ఆ ఊర్లు గట్టిగా ఉండాలంటే ఆ ఊర్ల చుట్టూ ప్రాకారాలు కట్టుకోవాలి. అంతేనా? ఆ ఊర్ల చుట్టూ ఏం కట్టుకోవాలి? ప్రాకారాలు కట్టుకోవాలి. ఆ ప్రాకారాలు ఎక్కువగా కట్టించిన వాడే రెహోబాము. వచనం చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనము నుండి కొన్ని విషయాలు చూద్దాం. రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను. అదేనా మనం చూసింది? ఇందాక మనం చూసింది అదే, ప్రాకారపురములను కట్టించెను. అతడు చూద్దాం, బెత్లెహేము, ఏతాము, తెకోవా, బెత్సూరు, సోకో ఇందాక మనం చదువుకున్నాం. అదుల్లాము కూడా షెఫేలాలో ఉండేది. గాతు అనేది ఫిలిస్తీయ ప్రాంతానికి వచ్చిన దగ్గర ఈ ప్రాంతానికే. నెక్స్ట్ మారేషా మనం నెక్స్ట్ మ్యాప్లో చూస్తాం. మారేషాను గుర్తుపెట్టుకోండి. జీపు, అదోరయిము, లాకీష్ ఇందాక చదివాం కదా. అజేకా, జొర్యా అనగానే మన సంసోను ప్రాంతం అది. అయ్యాలోను అది చూసాం. హెబ్రోను, యూదా, బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారపురములను కట్టించి దుర్గములను బలపరచి వాటి అధిపతుల నుంచి ఆహారమును, నూనెను, ద్రాక్షారసమును సమకూర్చెను. రెహబాము ఇంగ్లీష్కి వచ్చేసరికి రెహోబోమ్ అని అంటాం కనుక రెహో అన్న పదాన్ని నేను వాడాను ఇందాక. రెహబాము
ఆ షెఫెలాన ప్రాంతాన్ని ఆయన గట్టి చేశాడు, బలపరిచాడు. శత్రువులు ఆ ఊర్లు దాటి షెఫెలాను దెబ్బతీయకుండా షెఫెలా ప్రాంతాన్ని ఆయన ప్రాకారములు కట్టించి భద్రపరిచాడు. రెహబాము గురించి వచ్చింది కనుక, షెఫెలా గురించి వచ్చింది కనుక ఒక మాట చెప్తాను ఇక్కడ. అంత కట్టించాడా? అంత కట్టించిన రెహబాము తనను కాపాడుకోలేకపోయాడు. కారణం ఏంటో చూద్దాం. 12వ అధ్యాయం 1వ వచనం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. ఏమైంది నెక్స్ట్? అప్పుడు విసర్జిస్తే వారు యెహోవా యెడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదికి వచ్చెను. రెహబాము తనను కాపాడుకోవడానికి, తన పట్టణమైన యెరూషలేమును కాపాడుకోవడానికి షెఫేలాను భద్రపరిచాడు. షెఫేలా ప్రాంతంలో ఉన్న పట్టణాలకు ప్రాకారాలు కట్టించాడు. అంటే నేను సేఫ్గా ఉండాలంటే షెఫేలా సేఫ్గా ఉండాలని ఆయన ఉద్దేశం. కానీ షెఫేలాను కాపాడుకోవాలనుకున్నాడే కానీ తన దగ్గర వాక్యాన్ని కూడా కాపాడుకోవాలనుకోలేదు. వాక్యాన్ని పక్కన పెట్టాడు, ప్రాకారాలు కట్టించాడు. ఏ శత్రువులైతే రాకూడదని రెహబాము అనుకున్నాడో ఆ శత్రువులు, ముఖ్యంగా ఐగుప్తీయులు, ఆ షెఫేలాను దాటే యెరూషలేముకి వచ్చారు. అదే మనం చూసింది. యెరూషలేము మీదికి శత్రువులు వచ్చారు. ఎలా రాగలిగారు? నీ ప్రాకారాలు నిన్నెందుకు కాపాడలేకపోయాయి? నువ్వు నమ్ముకోవలసిన వాడిని నమ్ముకోకుండా గోడలను నమ్ముకున్నావు కనుక. అది రెహబాము గురించి. మ్యాప్ చూపించినాను. ఆ రెహబాము కట్టించిన పట్టణాలు లేదా ప్రాకారాలు అవన్నీ కూడా రెహబాము డెవలప్ చేసిన ప్రాంతాలు. క్లియరా? రైట్, కంటిన్యూ. నెక్స్ట్ వీడియో ఆపు. ఉదయం నేను యెహోషాపాతు గారి గురించి చెప్పాను. యెహోషాపాతు తండ్రి ఆసా మంచివాడని చెప్పాను, గుర్తుందా? మంచివాడు. అయితే ఇందాక రెహబాము గురించి మాట్లాడుకున్నాం. రెహబాము యొక్క మనవడే ఆసా. రెహబాము యొక్క మనవడే. ఐగుప్తీయులు తాతగారి మీదకి వచ్చారు, యెరూషలేం మీదికి. తర్వాత కాలంలో అదే ఐగుప్తీయులు మనవడి మీద యుద్ధానికి వచ్చారు. మనవడి పేరే ఆసా. అయితే దేవుణ్ణి పక్కన పెట్టి రెహబాము ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. కానీ అదే దేవుణ్ణి నమ్ముకొని మనం మాట్లాడుతున్న ఆసా, ఇందాక మనం చదువుకున్న మారేషా అనే ప్రాంతం, ఐగుప్తీయులు మారేషా వరకు రాగానే తన సైనికులు తీసుకొని వచ్చి దేవుని ప్రార్థన చేసి వారి మీదకి వస్తే ఐగుప్తీయులు దిక్కు లేకుండా వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు ఆసా బలాన్ని చూసి. ఇంతకు ఆసాకున్న బలం ఏంటి? దేవుడు బలం. రెహబాము దేని బలంగా అనుకున్నాడు? గోడలను బలం అనుకున్నాడు, ప్రాకారాలు బలం అనుకున్నాడు. తాత చేయలేనిది మనవడు చేసి చూపించాడు. మనం మాట్లాడుకుంటుంది ఆ లోయల గురించి. షెఫేలా అనే ప్రాంతములో లోయలు, ఆ లోయల్లో మారేషా అనే ప్రాంతం. ఆ మారేషా వరకు వచ్చి ఆసా శత్రువులను తిరిగి తరిమి కొట్టాడు. అందువలన యెరూషలేము బతికింది. యెరూషలేమును కాపాడువాడెవడు? పరలోకపు దేవుడు. అది ఆసా నమ్మాడు, రెహబాము నమ్మలేకపోయాడు. ఆల్ రైట్, కంటిన్యూ. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నెక్స్ట్ అలా వస్తున్నాడు చూడండి. ఆసా అక్కడ వరకు వచ్చాడు. ఎల్లో కలర్ ఆసా. ఐగుప్తీయులు కింది నుంచి అక్కడికి వెళ్ళారు, ఆయన అక్కడి నుంచి వచ్చాడు పైనుంచి. నువ్వేమో కంటిన్యూ చేయి, పాస్ చేయకు. వచ్చిన వాళ్ళని మళ్ళీ తిరిగి పంపించేశారు వెనక్కి. యెరూషలేమును టచ్ చేయలేకపోయారు ఇల్లు. ఆల్ రైట్, ప్లే ద నెక్స్ట్ వీడియో. రైట్, ఆపు నాన్న, ఆపు. మీకు ఎల్లో కలర్లో ఒక ప్రాంతం ఉంది. ఆ ఎల్లో కలర్కి పైన కొన్ని పట్టణాలు కనపడుతున్నాయి మనకు. మన మీకా గారు తన గ్రంథంలో ఆ పట్టణాల గురించి ఎక్కువగా ప్రస్తావించి మీకు త్వరలో మూడిందని చెబుతూ అది ఈ పట్టణాలకు రాబోయే ప్రమాదం చిన్నది, అసలు ప్రమాదం పైన అశూరియులతో ఉందని చెబుతుంటాడు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం, రాబోయే ఎపిసోడ్లో మాట్లాడుకుంటాం. నువ్వు ప్లే కంటిన్యూ చేయి, నేను మాట్లాడతాను.
కంటిన్యూ చేయి. మీకా గారు, అది అషీరియా కనపడుతుందా, అక్కడ బ్రాకెట్ కనపడుతుంది చూడండి. అసలు ప్రమాదం త్వరలో అషూరీల దగ్గర నుంచిందని మీకా గారు ప్రవచిస్తూ ఉంటారు. అది మనం మాట్లాడుకుంటాం తర్వాత. జస్ట్ ఒక చిన్న అవగాహన కోసం ఈరోజు మీకు ఇస్తున్నటువంటి పిక్చర్. నెక్స్ట్ వీడియో ప్లీజ్. ఇదంతా మనకు రేపటి క్లాసులకు చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు రాకుండా రేపు వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను నేను. ఆల్ రైట్, ఇప్పుడు అసలు కథకు వచ్చాం. బాగా చూడండి. అషూరీయులు అంటే సన్హెరీబ్ అనుకుందాం, లాకీష్ వరకు వచ్చాడు. లాకీష్ ఎక్కడుంది? కింద ఉంది యారో మార్క్. లాకీష్ వరకు వచ్చి యెరూషలేం టచ్ చేయలేకపోయాడు. యెరూషలేం ఎందుకు టచ్ చేయలేకపోయాడు? ఇందాక దేవుడు దిగాడని చెప్పాను రంగంలోకి. కానీ ఇప్పుడు బబులోని అషూరీయులు ఏ రూట్లో అయితే వచ్చారో యెరూషలేం మీద దాడి చేయడానికి, బబులోనీయులు కూడా అదే రూట్లో వచ్చారు. ఇది బబులోనీయులు వచ్చిన దాడి. కానీ అషూరీయులు చేయలేకపోయింది, బబులోనీయులు చేసింది. అషూరీయులు షఫేలా వరకు వచ్చారు, యెరూషలేం వరకు వెళ్ళలేకపోయారు. బబులోనీయులు షఫేలాకు వచ్చి యెరూషలేం పైకి కూడా వెళ్ళిపోయారు. చూడండి అక్కడ, యెరూషలేము పైకి కూడా వెళ్ళిపోయారు. యెరూషలేం పైకి కూడా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయిండొచ్చు? ఈసారి దేవుడు ఎంటర్ అవ్వలేదు కనుక. దేవుడు ఎందుకు ఎంటర్ అవ్వలేదు? యెరూషలేంలో భక్తులు లేరు కనుక. హిజ్కియా లాంటి వాళ్ళు, యెరూషలేంలో హిజ్కియా లాంటి వాడు ఉంటే బబులోనీయులకు యెరూషలేం దొరికేది కాదు. అలాంటి రాజులు లేక యెరూషలేము కూలిపోయింది, కాలిపోయింది. కంటిన్యూ అండ్ ప్లే ద లాస్ట్ వీడియో. ఇదైన తర్వాత చివరి వీడియో చూద్దాం. ఆ ప్రాంతంలో అజేకా, లాకీషు అన్న పట్టణాలను పట్టుకొని యెరూషలేంకి వెళ్ళిపోయారు. అజేకా, లాకీషు అన్న పట్టణాలను ముందు హస్తగతం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు బబులోనీయులు. అండ్ ప్లే ద లాస్ట్ వీడియో. రైట్, ఇది చూద్దాం. ఆ రెండు ప్రాంతాలను చేగించుకొని యెరూషలేం మీదకి వెళ్ళి బబులోనీయులు ఆ ప్రాంతాన్ని పట్టేసుకున్నారు. దానికి కారణం ఏంటో మనం చూసాం. యెరూషలేము ఒకప్పుడు కాపాడబడింది, అదే యెరూషలేము తర్వాత కూలిపోయింది. ఈ రెండిటికి కారణం యెరూషలేములో మంచి పాలకుడు లేకపోవడం, ఒక భక్తుడైన పాలకుడు లేకపోవడం. అలాంటి సమయాల్లోనే కుప్పకూలిపోయే ముందుగా దేవుడు తన ప్రవక్తలను ప్రజల మధ్యకు పంపించి, ప్రమాదం ఆ రీతిగా మీకు పొంచి ఉంది, మీరు కళ్ళు తెరుచుకొని మారి మీరు దేవుని తట్టు తిరిగితే అలాంటి ప్రమాదాలు రాకుండా దేవుడే మిమ్మల్ని కాపాడతాడు. దేవుడే మిమ్మల్ని కాపాడతాడు. ఒక భూభాగాన్ని సెక్యూరిటీ భూభాగంగా యూదులు ఏర్పరచుకున్నా ఆ భూభాగాన్ని కొన్ని సందర్భాలలో శత్రువులు దాటుతున్నారు, మరికొన్ని సందర్భాలలో శత్రువులు దాటలేకపోతున్నారు. దాటడానికి ఒక కారణం కనపడుతోంది, దాటలేకపోవడానికి ఒక కారణం కనపడుతోంది. శత్రువులు షెఫేలాను దాటడానికి కారణం యూదుల మధ్య భక్తి లేకపోవడం. శత్రువులు షెఫేలాను దాటలేకపోవడానికి కారణం యూదుల మధ్య భక్తి ఉండడం. అది భక్తిలోని శక్తి. ఆ శక్తి చేత ప్రమాదాలను మనం నివారించగలమే కానీ స్వశక్తితో, సొంత బలముతో ఎవరు కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ రాబోయే ప్రమాదాలను ఆపలేరు, నిలువరించలేరు. ఈ సెకండ్ సెషన్లో మనం మాట్లాడుకుంది షెఫేలా ప్రాంతం. ఎందుకు షెఫేలా ప్రాంతం గురించి మాట్లాడుకున్నాం? షెఫేలా ప్రాంతములోని కొన్ని పట్టణాల్లో, కొన్ని ఊర్ల గురించి మీకా గ్రంథంలో మీకా గారు మాట్లాడతారు. పైపెచ్చు మీకా గారు కూడా షెఫేలా ప్రాంతానికి చెందినవాడు గనుక ఆ షెఫేలా ప్రాంతానికి చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది గనుక యెరూషలేము ఉనికికి షెఫేలా చాలా సందర్భాలలో అది కారణమైంది కనుక ఆ భూభాగాన్ని మరింతగా మనం పరిచయం చేసుకొని దానిపై ఒక చక్కని అవగాహన కోసం ఇన్ని మనము వీడియోలు చూసి దానిపై ఒక పిక్చర్ మనకు రావడానికి మనం ప్రయత్నం చేసాం. ఈరోజంతా మీరు విన్నది మీకా గ్రంథములోనికి ప్రవేశించడానికి మనం పరిచయం తీసుకొని ఆ పరిచయం అనే అనుమతితో రేపు ఉదయం గ్రంథములోనికి ప్రవేశిస్తాం. రేపు వచ్చేటప్పుడు మీరు ఎలా రావాలి? ఈరోజు విన్నదంతా పక్కన పెట్టి ఫ్రెష్గా రండి. అలా మీరు వస్తే
రేపటిది చెప్పకుండా మళ్ళీ ఈ రోజే చెప్తానండి. రేపు ఈరోజు విన్నదంతా ధ్యానించండి, ఈరోజు విన్నదంతా ఆలోచించండి, అదంతా ఒకసారి స్మరించుకొని నెమరు వేసుకొని రేపు వస్తే చక్కగా మనం 3వ సెషన్లో మరిన్ని విషయాలు మాట్లాడుకొని గ్రంథంలోనికి వెళ్ళిపోవచ్చు. ఆల్ రైట్, ప్రార్థన చేసుకొని ఈ 2వ సెషన్ ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మా ధ్యానం మీకు ఇంపుగా ఉండాలి, అది ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాము తండ్రి. షెఫేలా భూభాగానికి ఉన్న చరిత్రలోని ప్రాముఖ్యతను మేము గమనించాం. ఎన్నో సంఘటనలు పాత నిబంధనలోనివి అక్కడ చోటు చేసుకున్నట్టుగా మేము చూడగలిగాం. ఆ ప్రాంతపు వాడే మేము మాట్లాడుకుంటున్న మీ దాసుడైన మీకా గారు తండ్రి. ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారో తన గ్రంథంలో, లేదా మీరు ఆయనకేం తెలియజేశారు అన్నది రేపటి నుంచి మేము మాట్లాడుకోవాలని ఆశిస్తుండగా ఆయుష్ను, అవకాశాన్ని, నడిపింపును ప్రసాదించమని వేడుకొనొచ్చు. రాత్రివేళ సభను కూడా ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.